హాయ్ అందరికీ నమస్కారం. నా పేరు భరత్. నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే, నేను నిన్న ఒక రీల్ చూస్తుంటే ఒక వీడియో కనిపించింది. అది ఎట్లుందంటే వినాయకుడు ఒక మహిళను పట్టుకొని రొమాన్స్ చేస్తున్న ఫోటోలో వీడియో ఉంది. దుర్మార్గుడు ఎవడు తయారు చేసినేమో తెలియదు కానీ వినాయకుని ప్రతిష్ఠించి పూజలు చేస్తుంది దానికి. అసలు ఏమైనా సిగ్గుందారా మీకు? వినాయకుని చేసేటోళ్ళకి మీకన్నా ఏమైనా సిగ్గు, లజ్జ, మానం, మర్యాద ఏమైనా ఉన్నదిరా? వినాయకుడిని అట్లవర్రా చేయమని చెప్పింది నీకు? వినాయకులు పద్ధతిగా చేసే పద్ధతి తెలవదారా? వినాయకుడిని గౌరవించే పద్ధతి అదేనారా మనం? సరే చేస్తున్న కంటే సిగ్గులేదు, కనీసం తెచ్చిన మీకన్నా సిగ్గులేదారా? నాకు అర్థం కావట్లేదు. మీకు నచ్చిన రూపాలు తీసుకొచ్చి వినాయకుని పెడుతురు, అట్లా పెట్టడం పద్ధతేనారా? అసలు మీరు గౌరవిస్తుర్రా దేవుణ్ణి హేళన చేస్తురా? అసలు ఈ పండగలు, పబ్బాలు, వినాయక చవితి ఉత్సవాలు ఎందుకు జరుపుకుంటారో మీకు అన్నారు అవగాహన ఉందారా? పెట్టేటోళ్ళకు, చేసేటోళ్ళకు. ఒకడేమో పుష్పరాజ్ అంటాడు, ఒకడేమో ఆధార్ కార్డు వినాయకుడు అంటాడు, ఒకడేమో రేవంత్ రెడ్డి ఫోటో పెట్టి వినాయకుడు తయారు చేస్తాడు. మీకు పిచ్చి ఎక్కువైతే మెంటల్ హాస్పిటల్ పోర్రా. ఏంద్రా ఈ వీడియోలు ఏందిరా? ఈ వినాయకుని బొమ్మలు ఏందిరా? ఇంకోటేమో బుల్లెట్ బండి మీద వినాయకుని తయారు చేసి పూజలు చేస్తారు. అరే సనాతన ధర్మం ఇది కాదురా. దయచేసి మారండి, అప్డేట్ కండి. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు ఇలాంటి వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటివి చేయడం వల్లనే ఈ ప్రకృతి వైపరీత్యాలు ఇవన్నీ జరుగుతున్నాయి. అయినా కూడా ఇలాంటి వాటిపైన సనాతన ధర్మం గురించి మాట్లాడే వాళ్ళు కూడా స్పందించాల్సిన అవసరం ఉన్నది. దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.